ఒక్కసారి క్లోజప్ షాట్లో చూడండి, ఎంత బాగున్నాయి కదా. మెరుస్తూ గ్లాసీగా ఆ వైట్ పైన ఎంత మంచిగా కాంట్రాస్ట్ అయింది. చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంది. ఇంక నేను దీనికి పెట్టిన పేరు వచ్చేసి నువ్వుల ఫ్లేకో క్రాకర్స్ ఆర్ నువ్వుల ఫ్లేకో చిక్కీ. ఫ్లేకో అంటే ఫ్లాక్ సీడ్స్ అండ్ కో అంటే కోకోనట్, అందుకే రెండు మిక్స్ చేసేసాను. ఇంకా దీని ప్రాసెస్ అయితే ఫస్ట్ అవిసె గింజలు తీసుకొని కొంచెం నూనెలో రోస్ట్ చేసేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని దాన్ని నూనెలో కానీ నేతిలో కానీ వేపుకొని పక్కన పెట్టుకుంటాం. కొబ్బరి నేతిలో అలా వేపినప్పుడు స్మెల్ వస్తుంది, వావ్. ఓకే. ఆ నెక్స్ట్ వచ్చేసి బెల్లం పాకం పెట్టుకుంటాం. ఇక్కడే చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు, ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. పాకాన్ని నీటిలో వేసుకుంటూ చూడాలి. ఎప్పుడైతే మనం వేసిన బౌల్లో హార్డ్ క్యాండీ లేదా చిన్న రాయిలా ఫామ్ అవుతుందో అది కరెక్ట్ పాకం. ఇప్పుడు దాంట్లోకి ఇందాక వేపు పెట్టుకున్నవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకొని ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇది చల్లారకుండానే వేడిగా ఉన్నప్పుడే మొత్తం అంతా ఎంత పలుచుగా అయితే అంత పలుచుగా అయితే మనము స్ప్రెడ్ చేసేయాలి. ఆ తర్వాత కట్ చేసుకొని దాన్ని అలా తీస్తే మన క్రాకర్స్ లేదా చిక్కీ రెడీ అయిపోయినట్టే. ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా హెల్దీగా చేయాలని అనుకుంటే బెల్లం క్వాంటిటీ తగ్గిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కరెక్ట్ పాకం రాకపోతే చిక్కీ ఇంత బాగా రాదు. ఇది విడదీస్తున్నప్పుడు చూసారా ఎంత బాగుందో అండ్ టేస్ట్ కూడా క్రంచీగా బాగుంది. సీ బాయ్.